అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ టీఎంసీ అధినేత్రి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరొకవైపు ఇకపై బెంగాల్లో మమతా రాజకీయ వారసుడి హవా సాగనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు నెలకొంది. ఎన్నికల వేళ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సాహసోపేత నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బెంగాల్లో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న టీఎంసీ అధినేత్రి మమత ఈసారి వ్యూహం మార్చారు. దాదాపు 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు నిరాకరించడం ద్వారా మమత తన సొంత పార్టీలోనే ఒక పెద్ద ప్రయోగం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఏ ప్రభుత్వానికైనా సహజంగా కొంత వ్యతిరేకత ఉంటుంది. బెంగాల్లో కూడా టీఎంసీ సర్కారుపై వ్యతిరేకత ఉండడం సహజమే. దాన్ని అధిగమించడమే లక్ష్యంగా మమతా బెనర్జీ సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ కేటాయించలేదు. క్షేత్రస్థాయిలో పనితీరు సరిగ్గా లేనివారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, ప్రజలకు దూరమైన నేతలకు మమతా బెనర్జీ ఈసారి ఎన్నికల్లో సీటు కేటాయించలేదు. ఏకంగా 74 మంది ఎమ్మెల్యేలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టడం అనేది టీఎంసీ చరిత్రలోనే అత్యంత భారీ మార్పుగా అభివర్ణించవచ్చు. దీని ద్వారా తప్పు చేసిన వారు ఎవరైనా సరే వారికి ప్రాధాన్యత ఇచ్చే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ ప్రజల్లోకి బలమైన సందేశాన్ని పంపగలిగారు. అయితే పలువురు సిట్టింగ్లకు టికెట్ నిరాకరించడం వెనుక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దేవాంశు భట్టాచార్య వంటి యువ ప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బెంగాల్లోని యువత ఓట్లను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది. ఇది టీఎంసీతో పాత, కొత్త తరాల మధ్య కొంత ఘర్షణకు దారితీసినప్పటికీ భవిష్యత్తు నాయకత్వం కోసం ఈ మార్పు అనివార్యమని టీఎంసీ అధిష్టానం బలంగా నమ్ముతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ భారీ ఎత్తున మార్పులు చేయడం ఆ పార్టీకి అగ్ని పరీక్ష వంటిదే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో టికెట్లు దక్కని 74 మంది నేతల్లో కొందరు ఇప్పటికే అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. మరికొందరు స్వతంత్రులుగా పోటీ చేస్తామని హెచ్చరిస్తుంటే ఇంకొందరు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అసమ్మతి నేతలు గనుక రెబెల్స్గా మారి ఓట్లను చీలిస్తే అది గట్టి పోటీ ఉన్న స్థానాల్లో టీఎంసీకి తీవ్ర నష్టం కలిగించవచ్చు. ముఖ్యంగా హుగ్లీ, మాల్దా వంటి జిల్లాలో అసమ్మతి నేతల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు 17 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను వారి పాత నియోజకవర్గాల నుండి మార్చి కొత్త చోట పోటీకి దించడం ద్వారా స్థానిక వ్యతిరేకతను అధిగమించాలని మమతా ప్లాన్ చేశారు. ముఖ్యంగా మమత స్వయంగా తన పాత కోట భవానీపూర్కు తిరిగి రావడం, అక్కడ బీజేపీ నేత సువేందు అధికారితో తలపడడం ద్వారా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ వారసుడి విషయంలో ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతోంది. దీనినే చాలా మంది వారసుడి హవాగా అభివర్ణిస్తున్నారు. తన రాజకీయ వారసుడు ఎవరో తానే నిర్ణయించబోనని, పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటుందని మమతా బెనర్జీ ఇప్పటికే స్పష్టం చేశారు. టీఎంసీ పార్టీలో సీనియర్ నేతలు, నవతర నేతల మధ్య అంతర్గత చర్చలు సాగుతున్నాయి. మమత ప్రస్తుతం సమతూకం పాటిస్తూ నేటి కొత్తవారే రేపటి అనుభవజ్ఞులు అవుతారని అభిప్రాయపడ్డారు. టీఎంసీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అభిషేక్ బెనర్జీ ఇప్పటికే పార్టీ వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో, పార్టీ సంస్థాగత మార్పుల్లో ఆయన హవా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి మమతా బెనర్జీనే పార్టీకి అత్యున్నత నాయకురాలిగా కొనసాగుతున్నారు. కానీ భవిష్యత్తు నాయకత్వం వైపు అడుగులు పడుతున్న సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీలో భారీ మార్పులు చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరొకవైపు టీఎంసీలో మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతూ ఉండడంతో ఆయన్నే మమతా వారసుడిగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై బెంగాల్లో దీది వారసుడి హవా మొదలైందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.